సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి పరిశ్రమ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. తీవ్రంగా గాయపడి ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమారావు అనే వ్యక్తి కాసేపటి క్రితం మృతి చెందాడు. భీమరావు స్వస్థలం మహారాష్ట్ర. ఇప్పటి వరకు ఈ ప్రమాదం నుంచి 61 మంది సురక్షితంగా బయటపడ్డారు. అందులో ఇప్పటి వరకు 31 మృతదేహాలను గుర్తించారు. ఇంకా 7 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఆసుపత్రి నుంచి ఇప్పటి వరకు 12 మంది డిశ్చార్జ్ అవ్వగా ప్రస్తుతం ఆసుపత్రులలో 22 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదు అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మరోవైపు సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తుంది. కమిటీకి చైర్మన్గా సీఎస్ రామకృష్ణారావు, సభ్యులుగా రెవెన్యూ, ఇండస్ట్రీ చీఫ్ సెక్రటరీతో పాటు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, 5 ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి ఫార్మా కంపెనీలో జూన్ 30న రియాక్టర్ పేలి 39 మంది వరకు మరణించారు. రియాక్టర్ పేలుడి దాటికి కంపెనీ భవనం కుప్పకూలగా శిథిలాల కింద కొందరు చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.